ఈ క్వెషన్ పేపరు యూట్యూబ్‌లో పెట్టి ఉన్నారు. దీన్ని డిస్కస్ చేయమని అడిగారు. కానీ ఇందులో ఉండే క్వెషన్స్ చాలా వరకు మనము డిస్కస్ చేసిన 8 వీడియోస్‌లో అయిపోయున్నాయి. అక్కడ కవర్ కానివేమన్నా ఉంటే ఇక్కడ ఫాస్ట్‌గా మనం చూసేద్దాము. మీరు ముందుగా ఈ 90 మినిట్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 90 మినిట్స్ 100 బిట్స్ రాయాలి. తెలిసినవి ఫస్ట్ గుర్తుపెట్టేసేయండి. ఎంతవరకు గుర్తుపెట్టారో అంతవరకు గూడా ఓఎంఆర్ షీట్‌లో మార్క్ చేసేయడము అనేది మర్చిపోకుండా చేసేసేయాలి. 2, 3 విడతలుగా మొత్తం ఈ 100 క్వెషన్‌లు గూడా మీరు చూసారంటే, అన్నీ కంప్లీట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. నెగెటివ్ మార్కులు లేవనుకుంటాను. మీరది చూసుకోండి. నెగెటివ్ మార్క్స్ ఉంటే కొంచెం మనకు తెలిసినవి మాత్రమే పెట్టండి. తెలియనివి వదిలేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇఫ్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఏ సీరీస్ ఈజ్ మల్టిప్లైడ్ బై 10 ది మీడియన్ ఆఫ్ ది కోడెడ్ వాల్యూస్ ఈజ్ అన్నారు. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ ఆన్ సెంట్రల్ టెండెన్స్. ఏమవుతుంది? ఇక్కడ ప్రతి వాల్యూకి మనం 10, 10, 10 యాడ్ చేసామనుకోండి. మీన్‌కి గూడా మీడియన్‌కి గూడా 10 యాడ్ చేయాల్సొస్తుంది. కాబట్టి ఇంక్రీజ్డ్ బై 10. ఇక్కడ మనం మామూలుగా మీన్ అనుకోండి. మీన్‌కి డీవియేషన్ మెథడ్‌లో ఏ ప్లస్ సిగ్మా ఎఫ్‌డి బై ఎన్ ఇంటూ సి అంటాం. ఇక్కడ ఇది డీవియేషన్ ఇది. టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ బై సి. ఇక్కడ ఏ ఎక్స్‌లో నుంచి ప్రతి ఎక్స్‌లో నుంచి ఏ తీసేసామో, ఆ తీసిన దాన్ని ఆరిజిన్ అంటాం. ప్రతి ఎక్స్‌లో నుంచి సి డివైడ్ చేసాము ప్రతి ఎక్స్‌కి. కాబట్టి దాన్ని స్కేల్ అంటాం. మనం ఇక్కడ ఏని సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి ఏని యాడ్ చేయాలి. యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే ఏ వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. అదేవిధంగా సిని ఇక్కడ డివైడ్ చేసాం కాబట్టి సితో మల్టిప్లై చేయాలి. అందుకోసం మనము ఈ మీన్ వాల్యూ కనుక్కునేటప్పుడు ఎక్స్ బార్ కనుక్కునేటప్పుడు ఈ డీకి మనము ఏ కలుపుతాము సిగ్మా ఎఫ్‌డి బై ఎన్ అనే ఈ మొత్తం వాల్యూకి ఏ కలుపుతున్నాము. తీసేసిన ఏని కలిపేస్తున్నాము. డివైడ్ చేసిన సిని మల్టిప్లై చేస్తాం. కాబట్టి డీవియేషన్ మెథడ్ వలన మనకు మీన్ సులభంగా వచ్చేస్తుంది. ఇది ఇది ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ మీద ప్రతిసారి వస్తూ ఉంది. వాళ్ళు ఏ రకంగా ఇచ్చినా కూడా మనము కాన్సెప్ట్ తెలుసుకుంటే ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అరిథమెటిక్ మీన్ అనేది జామెట్రిక్ మీన్ కన్నా ఎక్కువ ఉంటుంది. హార్మోనిక్ మీన్ జామెట్రిక్ మీన్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇది వాటి మధ్య రిలేషన్‌షిప్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫస్ట్ క్వార్టైల్ డివైడ్స్ ఇది కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాము. 3 క్వార్టైల్స్ ఉంటాయి. టోటల్ డేటాని 4 పార్ట్స్ చేస్తాయి. 1:3 రేషియోలో ఇది డిస్కస్ చేస్తుంది. ఇది డివైడ్ చేస్తుంది. మీరు ఇక్కడ చూసుకోండి. ఇది మొత్తం కలిపితే 5 వస్తున్నాయి. ఇక్కడ మొత్తం కలిపితే 5 వస్తున్నాయి. 4 వచ్చే వాటిల్లో ఇది Q1 అనేది మొదటి భాగంలో ఇక్కడ 1 పార్ట్ ఉంటుంది. ఇక్కడ 3 పార్ట్స్ ఉంటాయి. 3 క్వార్టైల్ 4 పార్ట్స్ చేస్తాయి. 9 డిసైల్స్ 10 పార్ట్స్ చేస్తాయి. అదేవిధంగా మీడియన్ అనేది 2 పార్ట్స్ చేస్తుంది. 99 పర్సెంటైల్స్ 100 పార్ట్స్ చేస్తాయి. ఇది ఇవన్నీ కూడా ఈ క్వెషన్ పేపర్‌లో నేను అబ్జర్వ్ చేసిందేమంటే, చాలా వరకు ఒక 60-60% ఆఫ్ ది క్వెషన్స్ డైరెక్ట్‌గా ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్ నుంచే ఇచ్చేసారు. ఇఫ్ ది క్వార్టైల్ డీవియేషన్ ఆఫ్ ఏ సీరీస్ ఈస్ 60, ది మీన్ డీవియేషన్ ఆఫ్ ది సీరీస్ ఈస్ అన్నాడు. ఇంకా అక్కడ రిలేషన్ ఉంది. ఎంపిరికల్ రిలేషను. రిలేషన్ బిట్వీన్ క్యూడీ అండ్ ఎండీ ఈజ్ ఈక్వల్ టు 6 క్యూడీ ఈజ్ ఈక్వల్ టు 5 ఎండీ. ఇందులో నుంచి మనకు కావాల్సింది మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 5/6 క్యూడీ. 5 ఇంటూ 60/6 5 ఇంటూ ఇక్కడ ఈ 1 టైమ్ వస్తుంది 10 ఇది. 10 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 50. ఇది ఆన్సర్. ఇక్కడ లిమిట్స్ ఆఫ్ కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ అది నేను తర్వాత మన సెకండ్ వీడియోలో దీని గురించి తప్పు కూడా చెప్పుకున్నాను. బౌలెస్ కోఎఫిషియంట్ ఈజ్ -∞ టు +∞. కానీ తప్పది. బౌలెస్ -1 టు +1. కాబట్టి బౌలెస్ -1 టు +1, కార్ల్ పియర్సన్ +3 టు -3 అన్నమాట. ఇవి R ఈజ్ ఈక్వల్ టు 6 స్టాండర్డ్ డీవియేషను. ఇది ఎంపిరికల్ రిలేషన్ బిట్వీన్ స్టాండర్డ్ డీవియేషన్, మీన్ డీవియేషన్, క్వార్టైల్ డీవియేషన్. ఈ రేషియోలో ఉంటదన్నమాట. తర్వాత ఇక్కడ ఇఫ్ 2 ఈవెంట్స్ A అండ్ B ఆర్ ఈచ్ అదర్, A ఈజ్ సబ్సెట్ ఆఫ్ B అండ్ B ఈజ్ సబ్సెట్ ఆఫ్ A అయినప్పుడు ఈ రకంగా Aలో B ఉంటుంది. Bలో A ఉంటుంది. Bకి A సబ్సెట్, Aకి B సబ్సెట్ అయినప్పుడు అవి ఈక్వల్ అయితే తప్ప ప్రాబబిలిటీ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ B అయితే తప్ప అది సరిపోదు. ఇది టోఫీది చాక్లెట్స్‌ది మీరు చూసుకోండి. మనం ప్రాబ్లమ్స్ నేను చేయడం లేదు. కానీ ఇదేదో కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రం చేశాను. ది నంబర్ ఆఫ్ సెలెక్టెడ్ ఏ నంబర్ ఈస్ సెలెక్టెడ్ రాండమ్‌లీ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది 2 సెట్స్. ప్రతి దాంట్లో నుంచి ఒక్కొక్క నంబర్ తీసుకున్నారు. కాబట్టి మనకిక్కడ ఉండేటివి ఇక్కడ ఇవి 8 ఉన్నాయి. ఇవి 8 ఉన్నాయి.
8 అంటే మనకు 8/8 64 కాంబినేషన్స్ మనకిక్కడ వస్తాయి. ఆ 64 కాంబినేషన్స్ ఇది. వాళ్ళేమడిగారు టోటల్ 9 అయ్యేదానికి ప్రాబబిలిటీ అడిగారు. టోటల్ 9 అయ్యేదానికి ఈవెన్ ఈ చివర్లో ఉండేది 8 కాంబినేషన్స్ అన్నీ గూడా 8,2, 8,3, 8,4 అనేటివి చివర్లో ఉండేటివన్నీ గూడా గ్రేటర్ థాన్ 9 వచ్చేస్తాయి కాబట్టి, 8లో నుంచి మనకేం రావు. మిగతా ఏడిట్లో నుంచి ఒక్కొక్కటి వస్తుంది. ఇందులో చూడండి ఫస్ట్ దాంట్లో నుంచి 1, 8, 9 టోటల్ అవుతుంది. 2, 7 దీంట్లో 3, 6 4, 5, 5, 4, 3, 6, 7, 2 కాబట్టి ఇవి 7 వస్తాయి మనకు ఫేవరబుల్ 9 అయ్యేటివి. టోటల్ వచ్చేసి 6/6 మనకు 8/8 64 వస్తుంది. 7/64 అనేది ఆన్సర్. ఇప్పుడు ఇదే విధంగా మనము 6/6 ఒకటి టేబుల్ వేసి మనం చేస్తున్నాము. 2 డైస్ రోల్ చేసినప్పుడు. ఇప్పుడు దాన్ని గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు ఇన్ టాసింగ్ 3 కాయిన్స్ అట్ ఎ టైమ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్ మోస్ట్ 1 హెడ్ ఈజ్ అన్నాడు. మనము 3 కాయిన్స్ టాస్ చేస్తే 8 పాసిబుల్ ఔట్‌కమ్స్ వస్తాయి. 3 హెడ్స్ ఒకసారి వస్తుంది. 2 హెడ్స్ అనేది 3 సార్లు వస్తుంది. 1 హెడ్ అనేది 3 సార్లు వస్తుంది. 0 హెడ్స్ ఒకసారి వస్తుంది. వాటికి ప్రాబబిలిటీస్ ఇక్కడ రాసాను. జనరల్‌గా స్టాండర్డ్‌గా ప్రాబబిలిటీలో ఈ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. మనము k = 1/6గా కనుక్కుంటూ ఉంటాము. ఇక్కడ చూడండి. ఇక్కడ x 0 తీసుకునేది 1/8. 1 హెడ్ తీసుకునేది 3/8 టైమ్స్ మనకు ఇక్కడ ఆన్సర్‌గా ఉంటుంది. హెడ్ రావడానికి ప్రాబబిలిటీ ఇక్కడ 3 ఫేవరబుల్ కేసెస్ ఉన్నాయి. ఇక్కడ 1 హెడ్ వచ్చింది. ఇక్కడ 1 హెడ్ వచ్చింది. ఇక్కడ 1 హెడ్ వచ్చింది. 3 ప్రాబబుల్ కేసెస్ ఉన్నాయి. టోటల్ 8 పాసిబిలిటీస్ కాబట్టి 3/8 అని. ఇక్కడ ఫైండ్ ది కే కాబట్టి ఇక్కడ చూడండి x p(x) ప్రాబబిలిటీ ఆఫ్ x ఇది. అసలన్నీ ఇక్కడ రాసుకున్నాను. ప్రాబబిలిటీ ఆఫ్ x ఇక్కడ రాసుకున్నాను. మల్టిప్లై చేసాం. సో, ఇది ప్రాబబిలిటీ ఆఫ్ x ఇచ్చేసారు. సో, సిగ్మా ప్రాబబిలిటీ ఆఫ్ x = 1 కాబట్టి 6k = 1 అవుతుంది. k = 1/6 ఇది ఆన్సర్. ఇక్కడ చూడండి ప్రాబబిలిటీ ఆఫ్ హావింగ్ ఎ కార్డ్ ఫ్రమ్ ఎ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ దట్ హాస్ నంబర్ రెడ్ ఈస్ అప్రాక్సిమేట్లీ టోటల్‌గా రెడ్ కార్డ్స్ 26 ఉంటాయి. ఇందులో మనకు జే, కే, క్యూ, ఏ ఈ 4 తీసేస్తే నంబర్‌లు మొత్తం 8 ఉంటాయన్నమాట. వాటిల్లో మనకు 2 రకాలుగా ఉంటుంది కాబట్టి ఆర్ట్స్, స్పేడ్స్ గాని, ఆర్టియన్స్ గాని, డైమండ్స్ గాని ఉంటుంది. వాటిలో 2 రకాలే మనకుంటాయి. ఫేవరబుల్ కేసెస్ 18 ఉంటాయి. టోటల్ 52 ఈ ప్రాబబిలిటీ 0.3 తర్వాత మోడ్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాము. స్టాండర్డ్ బిహేవియర్ అని చూస్తున్నాను. ఒకసారి చూడండి మీకు ఒక ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్‌లో ఇంకేమైనా వేరేది ఉందేమో. ఇక్కడ ది ఆర్డినేట్ వాల్యూ అట్ z ఈజ్ 0 స్టాండర్డ్ నార్మల్ డీవియేషన్ టేబుల్‌లో నుంచి z ఈజ్ ఈక్వల్ టు x మైనస్ మీ బై సిగ్మా అనేది ఈ స్టాండర్డ్ నార్మల్ వేరియేటు. దీనికి ఆర్డినేట్స్ ఆఫ్ ది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ మనం ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్‌లో చివర్లో ఉంది. x 0 అయినప్పుడు 0.3989 ఇది ఆప్షన్. ఇక్కడ చూడండి. ఇఫ్ x అండ్ y ఆర్ ఇండిపెండెంట్ రాండమ్ వేరియబుల్స్ కార్రిలేషన్ కోఎఫిషియంట్ డైరెక్ట్ విత్ 0 మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ దీన్ని మనం ఇట్లా కనుక్కోవాలి. ఏదొస్తుందో తెలియడం లేదు. మీరు ఒక్కసారి చూడండి. ఇది దీనికి పద్ధతి కనుక్కునేదానికి. ఇంటిగ్రల్ x ఇంటూ f ఆఫ్ x dx అది xకి. ఇంటిగ్రల్ x² ఇంటూ f ఆఫ్ x dx వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ f ఆఫ్ x² ఇంటూ f ఆఫ్ x dx మైనస్ ఇంటిగ్రల్ x ఇంటూ f ఆఫ్ x dx. అది చేస్తే వస్తుంది. తర్వాత ఇఫ్ x ఈజ్ ఎ స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ 1/2 x² ఎ గామా వేరియేట్ విత్ పారామీటర్స్. మనకు ఇది డైరెక్ట్‌గా మనకు ఉంది. ఇక్కడ ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్‌లో ఇక్కడ 1/2 ఏ బిట్ ఆన్సర్. ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్‌లో నుంచి ఎక్కువ ఇచ్చారని చెప్పాను కదా! ఇఫ్ y by x is equal to x is called రిగ్రెషన్ కర్వ్ ఆఫ్ y ఆన్ x. ఇప్పుడు డైరెక్ట్‌గా మీకు
చేస్తున్నారు ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్‌లో. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్‌పెక్టేషన్ ఆఫ్ y గివెన్ x ఈజ్ ఈక్వల్ టు x అనేది కాల్డ్ ది లైన్ ఆఫ్ రిగ్రెషన్ ఆఫ్ y ఆన్ x. అదేవిధంగా x బై y ఈజ్ ఈక్వల్ టు y అనేది రిగ్రెషన్ లైన్ ఆఫ్ x ఆన్ y అనమాట. ఏ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ కరస్పాండింగ్ టు ఇది యూనిటీ. యూనిటీ రియల్, ఇన్ఫినిటీ, 0 ఇది రియల్ అనమాట. రియల్ అయినప్పుడే మనకిది అవుతుంది. దానికి కూడా మనము ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్‌లో ఉంది. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాము. ఇది జాయింట్ డిస్ట్రిబ్యూషను, రో స్క్వేర్ అనేది డిస్కస్ చేసేసాం. స్టూడెంట్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ గివెన్ బై WS గాసెట్. ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది. ఇది చూడండి ఇక్కడ యూనిటీ ఆఫ్ 0 సిమెట్రీ అయినప్పుడు యూనిటీ అవుతుంది. ఆన్సర్ ఇక్కడ యూనిటీ. చూడండి ఒకసారి చూసుకోండి. ప్రాపర్టీస్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షను అక్కడ చేసాము. రిలేషన్షిప్ బిట్వీన్ మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ మీన్ n అవుతుంది, వేరియన్స్ 2n అవుతుంది. కాబట్టి మనకు 2m ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మీన్ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్‌కి సమానం అవుతుంది. 2 ఇంటూ మీన్ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్‌కి సమానం. 2m ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్. రో ఇది కూడా స్టాండర్డ్ బిట్ చాలా సార్లు చూస్తూ ఉన్నాము. రో అనేది పాపులేషన్ కార్లేషన్ కోఎఫిషియంట్ అయినప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్‌లో ఇది స్టాండర్డ్ ఎర్రర్. x ఈజ్ ఈక్వల్ టు 1 బై డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ t పవర్ n మైనస్ 2. ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ కార్లేషన్ కోఎఫిషియంట్ కనుక్కునేటప్పుడు ఈ టెస్ట్ స్టాటిస్టిక్ యూజ్ చేస్తాము. కాబట్టి ఇది t(n-2) డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్‌తో ఈ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. x ఈజ్ ఎ రాండమ్ వేరియబుల్ టేక్స్ వాల్యూస్ ఇంటర్వల్ 1, 0. ఇది కంటిన్యూస్. ఇది ఆన్సరు. తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ x ఇది ఆల్రెడీ వచ్చింది, డీజెనరేట్. ఇక్కడ అది ఇన్ ది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీన్ వేరియన్స్ ఇస్తూ ఉంటాడు. ఇది మామూలుగా మీన్ ఈజ్ ఈక్వల్ టు np ఈజ్ ఈక్వల్ టు 3 వేరియన్స్ npq ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు q కనుక్కుంటాము. 2/3 ఈజ్ ఈక్వల్ టు q అవుతుంది. p ఈజ్ ఈక్వల్ టు 1/3 అవుతుంది. ఏమనుకున్నాడు, p డైరెక్ట్‌గా అడిగాడు 1/3 అని కూడా అడుగుతూ ఉంటాడు. ఏదైనా ప్రాబబిలిటీ ఇచ్చి దాన్ని కూడా కనుక్కో. ఆల్రెడీ వచ్చిన బిట్టే ఇది ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్‌లో డైరెక్ట్ బిట్టు. ది మినిమమ్ వేరియన్స్ అన్బయాస్డ్ ఎస్టిమేషన్ Tn సెట్ టు యూనిక్ ఫర్ ఎనీ ఆర్డర్ T-n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయినప్పుడే ఇక్కడ మీన్ అనమాట ఆన్సర్‌ది. సో నెక్స్ట్ రాండమ్ శాంపుల్ n0 సిగ్మా స్క్వేర్ పాపులేషన్ ML ఆఫ్ θ ఈజ్ ఈక్వల్ టు మీన్. అదేవిధంగా ఇక్కడ ఫైండ్ k వాల్యూ కనుక్కోమన్నాడు. kx ఇంటూ 1 మైనస్ x అయినప్పుడు ఇక్కడ డిరైవ్ చేస్తున్నాము. రేంజ్ ఇచ్చాడు, 0 to 1 ఇచ్చాడు. ఈ రకంగా మనము చేస్తే ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు 6. వేరియన్స్ ఆఫ్ f(x) ఈజ్ ఈక్వల్ టు 1/√2. దేనికి సంబంధించిందో ఒకసారి గమనించండి. ఇక్కడ ఏదో డిస్ట్రిబ్యూషన్ దానికి సంబంధించిన వేరియన్స్‌గా ఉంది. మనం ఇచ్చిన టేబుల్‌లో నుంచి ఏమన్నా ఉందా, ఏదైనా కొత్తదా చూసుకోండి. గామా డిస్ట్రిబ్యూషన్ నార్మల్ అయితే కాదు. తర్వాత ఇఫ్ x అండ్ x రాండమ్ శాంపుల్ ది సఫిషియంట్ ఎస్టిమేటర్, ఇది కూడా డైరెక్ట్ బిట్ ఫ్రమ్ ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్. ది ఎఫిషియన్సీ ఆఫ్ శాంపుల్ మీన్ ఈజ్ కంపేర్డ్ టు, ఇది కూడా ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్ 41 పేజ్‌లో ఉంది. 157 ఇక్కడ ఉంది చూడండి. 150 సఫిషియంట్. ఇది ఒకటి మనము కదా నేను చెప్పింది ఇక్కడ ఉంది ఎఫిషియన్సీ. కాబట్టి ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్ బాగా చూసుకోండి. ఇక్కడ 2 సామాన్య లోకాల విస్తృతుల యొక్క అసోసియేషన్ దీని సూత్రం దీనిపై ఆధారపడింది. ఇది వచ్చేసి ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్‌లో 245 పేజీలో ఉంది. తర్వాత ఈక్వాలిటీ ఆఫ్ 2 పాపులేషన్ వేరియన్సెస్ కెన్ బి టెస్టెడ్ బై ఎఫ్ టెస్ట్. ఇది కూడా విల్కాక్సన్ సైన్ ర్యాంక్ టెస్ట్ n(n+1/4) ఇది మీన్ అనమాట. ఇలా విల్కాక్సన్ సైన్ ర్యాంక్ టెస్ట్ డైరెక్ట్ బిట్ మనం. ఈ రన్ టెస్ట్‌లో దానికి సంబంధించిన ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్ 4 పేజీలో ఉంది. 2m/m+1 ప్లస్ ఇక్కడ మైల్డ్ అజంప్షన్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నాన్ పారామెట్రిక్ మెథడ్స్ ఆర్ బేస్డ్ ఆన్ మైల్డ్ అజంప్షన్. కానీ మీరు ఒకసారి చూడంగానే మీకు ఇవన్నీ మనం చూసినట్టు అనిపిస్తుంది. ఇంకోసారి మళ్ళా జాగ్రత్తగా చూడండి. అన్ని ఆప్షన్స్ చూసి దాని ప్రకారం ఏదైనా కరెక్ట్ ఆప్షన్ పెట్టుకోండి. అప్రాప్రియేట్ టెస్ట్ స్టాటిస్టిక్ టు టెస్ట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ అబ్జర్వ్డ్ కార్లేషన్ కోఎఫిషియంట్. ఇది ఆల్రెడీ చెప్పాను. టీ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ పాయింట్ డిస్కస్ చేశాం కదా. టీ డిస్ట్రిబ్యూషన్ అబ్జర్వ్డ్ కార్లేషన్ కోఎఫిషియంట్. రన్ టెస్ట్ ఈజ్ ఫర్
రాండమ్‌నెస్. చెబిషెవ్స్ ఇనీక్వాలిటీ ఎన్ని సార్లైనా చేసుకుంటూ ఉన్నామో, చెబిషెవ్స్ ఇనీక్వాలిటీ గ్రేటర్ థాన్ k ఈజ్ ఈక్వల్ టు 1/1 ఇంకొక ఫార్ములా కూడా ఇస్తారు. 1 - 1/k స్క్వేర్ లెస్ థాన్ ఇక్కడ సిగ్మా అనేది సిగా పెట్టినప్పుడు కూడా మనకిదొస్తుంది. అవన్నీ కూడా పాసిబిలిటీస్ అన్నీ రాసి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చెబిషెవ్స్ ఇనీక్వాలిటీ, కాషి-స్క్వార్జ్ ఇనీక్వాలిటీ ఖచ్చితంగా అడుగుతున్నారు. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాము. ఇట్ ఫాలోస్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ విత్ 1, 1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. x1, x2 are two normal variates. The distribution of x1 plus x2 by x2 minus x1 whole square ఇది. దీన్ని మనము అక్కడ దీంట్లో నుంచి నేను మీకు ఆల్రెడీ ముందు వీడియోలోనే ఇది మన ఫోటో కూడా పెట్టున్నాను. ఐడెంటిఫై ది ఆడ్ అంటే ఇవి 3 కూడా స్మాల్ శాంపుల్ టెస్ట్, ఇది లార్జ్ శాంపుల్. డేటా ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ కంటైన్స్ న్యూమరికల్ వాల్యూస్ కాదు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి డేటా ఇంపార్టెంట్. నాన్ పారామెట్రిక్ టెస్ట్ ఫర్ లొకేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. లొకేషన్ అనేది ఈజ్ ఎ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. మనకి ఇక్కడ వీటిల్లో ఉండే వాటిల్లో మీడియన్ అనేది లొకేషను, రన్ టెస్ట్ ర్యాండమ్నెస్, సైన్ టెస్ట్ సిమెట్రీకి యూజ్ చేస్తాం. 95% కాన్ఫిడెన్స్ రేట్ 1.96, 1% 2.58. Accepting H0 when it is fault is type 2 error. Rejecting H0 when it is true అనేది type 1 error. Probability of type 1 error alpha, probability of type 2 error beta, 1 minus beta అనేది power of P1 P2 ఉంది. దీని యొక్క స్టాండర్డ్ ఎర్రర్ ఇక్కడ ఇచ్చున్నారు. P1 Q1 by N1 plus P2 Q2 by N2. స్టాండర్డ్ ఎర్రర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టాటిస్టిక్స్ ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్పున్నాను, అది చూసుకోండి. ఇక్కడ ఇది వన్ టైల్ టెస్టా, టూ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉంటే వన్ టైల్ టూ టెస్ట్ అంటాము. ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇది టూ టైల్ టెస్ట్గా మనకు ఉంటుంది. An estimate is a function of sample observations. Parameter అనేది ఫంక్షన్ ఆఫ్ పాపులేషన్ వాల్యూస్. మ్యూ అనేది పాపులేషన్ మీన్, సిగ్మా అనేది పాపులేషన్ స్టాండర్డ్. కాబట్టి ఏ అనేది ఆన్సర్. రిలేషన్ బిట్వీన్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అండ్ మూమెంట్స్ యూనిక్లీ డిటర్మిన్స్. ఎంజిఎఫ్లో ఇది థీరం ఉంది చూడండి ఇక్కడ. యూనిక్నెస్ థీరం ఆన్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. ఈ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ ఎ డిస్ట్రిబ్యూషన్ ఇట్స్ యూనిక్లీ డిటర్మిన్స్ ది డిస్ట్రిబ్యూషన్. కాబట్టి అది డైరెక్ట్గా దాంట్లో ఇచ్చున్నారు. ఎంజిఎఫ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్, అన్నిటికీ ఉన్నాయా లేవా అనేది డౌట్గా ఉంది, చాలా సార్లు వస్తూ ఉంది ఇది. మనం ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్లో అయితే బీటా 1కి ఎంజిఎఫ్ లేదు. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిరైవ్ ది బీటా ఫంక్షన్ అనేది కూడా ఆల్రెడీ ఇది ఒకసారి. ఈ స్టాండర్డ్ నార్మల్ డివియేషన్ లెస్ దాన్ అయినప్పుడు 0.9973 లెస్ దాన్, గ్రేటర్ దాన్ 0.0027% ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఇచ్చారు. ఈ ప్రాబ్లంలో నుంచి మనము శాంపుల్ సైజు n తీసుకున్నాము, ఎక్స్ బార్ ఇచ్చారు, ఎస్ ఇచ్చారు, తర్వాత మ్యూ ఇచ్చినారు, n మ్యూ సిగ్మా స్క్వేర్ మ్యూ ఇచ్చారు, 5% LOS అన్నారు, 0.49. ఇది రిజెక్ట్ అయిపోతుంది. మీరు ఒకసారి జాగ్రత్తగా టెస్ట్ చేయండి. రిజెక్ట్ అయిపోతుందని రాశాను. నల్ హైపోథిసిస్ రిజెక్ట్. హై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ స్పెషల్ కేస్ ఆఫ్ గామా డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ మనం చూసాము. ఇది స్టాండర్డ్ నార్మల్ వేరియేషన్, స్క్వేర్ ఆఫ్ స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ ఫాలోస్ విత్ 1 degrees ఆఫ్ ఫ్రీడమ్ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్. ఇది డైరెక్ట్గా ఇచ్చున్నారు. డెఫినేషన్ ఆఫ్ కై స్క్వేర్లోనే అది ఉంటుంది. సఫిషియంట్ ఎస్టిమేటర్ ఇది అన్బయాస్డ్ ఎస్టిమేటర్. ఇది ఒకసారి చూడండి, ఇది మిస్ అయినట్టున్నాను, ఒకసారి చూసుకోండి. మినిమం వేరియన్స్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ మ్యూ ఎక్స్ బార్ అనేది ఆన్సర్గా ఉంటుంది. ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్లో దండిగా ఉన్నాయి. ర్యాండమ్ శాంపుల్ ఫ్రమ్ యూనిఫామ్ పాపులేషన్, ఆన్సర్ ఏం గుర్తుపెట్టాను, x1 అనేది దీనికి జాగ్రత్తగా చూసి యూట్యూబ్లో నుంచి చేసేటప్పుడు కొంచెం కట్ అయిపోతా వచ్చింది. ఈ జాయింట్ ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు మార్జినల్ అడిగారు, చేయాలో అర్థం కాలేదు. ప్రాబ్లము మీరు చూడండి, మీకు 1 minute మీరు ఒక ప్రాబ్లం చేయాలి. ముందుగా షార్ట్గా తెలిసినవి పెట్టేసేయండి, తర్వాత ప్రాబ్లం దృష్టికి వెళ్ళండి. ర్యాండమ్ వేరియబుల్ అనేది ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. మెజరబుల్ ఫంక్షన్ ఈ రకంగా ఏమైనా సాల్వ్ చేయొచ్చామో నేను చెప్తున్నాము. మార్జినల్ డెన్సిటీ ఫంక్షన్ మనము దీన్ని సాల్వ్ చేయగలిచాము, ట్రై చేయండి. తర్వాత సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్లో మనం NCN వేస్లో మనము శాంపుల్స్ డ్రా చేయొచ్చు. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ అయితే N పవర్ n అనమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ NCN. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఇదేదో ఇచ్చారు మీకు. మామూలుగా అయితే మనము ఒకసారి ఒక శాంపుల్ డ్రా చేయడానికి ఇది, దాంట్లో నుంచి ఇంకొక శాంపుల్ డ్రా చేయడానికి ఇది,
3 శాంపుల్ డ్రా చేసేదానికి మనకి ఇది అవకాశాలుంటాయి. అది ఆ ఛాన్స్‌లే మనకిక్కడ ఇవ్వలేదు వాళ్ళు. రకరకాలుగా చూసాను. ఏమన్నా ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్‌లో ఉందా? ఇంకెక్కడైనా వేరే చోట ఇదేమన్నా ఆన్సర్ అవుతుంది. ఈ రకంగా అవుతుందిది. ఒక్కసారి చూడండి. ఒకటి డ్రా చేయడానికి స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్. ఒకటి డ్రా చేసేసాం కాబట్టి ఇంకొకటి డ్రా చేయడానికి n-1 బై క్యాపిటల్ ఎన్ మైనస్. మనము ది ఎక్స్‌పెక్టేషన్ ఆఫ్ స్మాల్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎస్ స్క్వేర్ థియరమ్ ప్రూవ్ చేసేటప్పుడు వాడతాం ఇది. కాబట్టి అక్కడ కూడా ఇచ్చున్నారు ఇది ఫండమెంటల్ ఆఫ్ అప్లైడ్ స్టాటిస్టిక్స్‌లో. కాబట్టి ఇది ఒక్కసారి ఏది ఆన్సరో తెలియడం లేదు. ఆన్సర్ అవుతుందా తర్వాత శాంపుల్ సర్వే ఇక్కడ సిస్టమాటిక్‌గా ఇచ్చున్నారు. 50, 60, 70, 80 కాబట్టి సిస్టమాటిక్ రాండమ్ శాంపుల్ ఆల్రెడీ ఇది వచ్చేసింది. ఇది కూడా ఆల్రెడీ వచ్చింది. ఇంక్లూడింగ్ ఏ స్పెసిఫైడ్ యూనిట్ ఆఫ్ n యూనిట్స్ ఇన్ ఏ సింపుల్ రాండమ్ సాంప్లింగ్ ఆఫ్ క్యాపిటల్ N యూనిట్స్. స్మాల్ n యూనిట్స్. స్మాల్ n బై క్యాపిటల్ N. ఒక యూనిట్ డ్రా చేయడాలంటే 1 బై క్యాపిటల్ N అన్నమాట. ఇక్కడ V1, V2 నొటేషన్స్ ఇచ్చారు. Vran ఈస్ గ్రేటర్ థాన్ Vprop ఈస్ గ్రేటర్ థాన్ Vopt. కాబట్టి మనము చూసుకోండి ఇక్కడ ఇది లెస్ థాన్ అన్నమాట. ఆప్టిమమ్ లెస్ థాన్‌గా ఉంటుంది ప్రపోర్షనల్ కన్నా. అది ప్రపోర్షనల్ అనేది రాండమ్ శాంపుల్ కన్నా కూడా తక్కువగా ఉంటుంది. రాసాను క్లియర్‌గా. ఏ రకంగా ఇచ్చినా కన్‌ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. తర్వాత సింపుల్ రాండమ్ శాంపుల్ కెన్ బి డ్రాన్ ఇవన్నీ కూడా మనకి రిపీటెడ్ లాటరీ పద్ధతి రాండమ్ రౌలెట్ వీలు. ఇది రాండమ్ శాంపుల్ ఆఫ్ n యూనిట్స్ ఆఫ్ ఇన్ఫైనైట్ పాపులేషన్ విత్ సిగ్మా స్క్వేర్ స్టాండర్డ్ ఎర్రర్ సిగ్మా బై రూట్ n. ఇక్కడ రిప్లికేషన్ అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ది ట్రీట్మెంట్ రిపీటెడ్ ఆన్ ఎక్స్పెరిమెంటల్ యూనిట్స్. కాబట్టి ట్రీట్మెంట్లు మనం రిపీట్ చేసేదే రిప్లికేషను. ర్యాండమ్‌గా ఈక్వల్ ఛాన్స్ అన్ని ఎక్స్పెరిమెంటల్ యూనిట్స్‌కి మీద ట్రీట్మెంట్ అప్లై చేయడానికి యూజ్ చేసేదే ర్యాండమైజేషను. లోకల్ కంట్రోల్ అంటే మనం అన్నిటికీ సమానమైన అవకాశాలు కల్పించడమే లోకల్ కంట్రోల్. ఇది కూడా ఇదేదో ఇచ్చారు ఇది. 2 వే క్లాసిఫికేషన్ m ట్రీట్మెంట్స్ అండ్ n వేరియేట్స్ అన్నాడు. వేరియన్స్ రేషియో ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్నాడు. నేను టేబుల్ వేసాను ఇక్కడ. ట్రీట్మెంట్స్ m ఉన్నాయి. ఇది వచ్చేసి సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్స్. మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్ డివైడెడ్ బై m-1. ఇది MSST అనుకుంటా. వేరియేట్స్ అయితే n-1. సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు వేరియేట్స్. దీనికి MSS ఇది అవుతుంది. F రేషియో వచ్చి MSST బై MESS. MESS. అని ఇక్కడ ఇట్లా చేస్తే వేరియన్స్ రేషియో వచ్చి SST బై m-1 ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్ d బై m-1 ఇంటూ m-1. ఇది ఏమవుతుంది? ఇది ఎట్లా ఉంటుంది? రివర్స్ బై అవుతుంది. m-1 క్యాన్సిల్ వెళ్ళిపోయి SST ఇంటూ n-1 బై ESS. ఈ SSE రావాలి. వాళ్ళు వీటిల్లో ఇది అవసరం లేదు. ఏమన్నా ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడైతే ఖచ్చితంగా కావు. జాగ్రత్తగా చూసుకోండి. సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్స్ బై టోటల్ సమ్ ఆఫ్ ఏమడిగారు వాళ్ళు? వేరియన్స్ రేషియో ఆఫ్ ట్రీట్మెంట్స్‌కి అడిగాడు. ట్రీట్మెంట్స్‌కి వేరియన్స్ రేషియో ఇది. ఇక్కడ F వచ్చేస్తుంది. కాబట్టి పొరపాటు జరుగుతూ ఉంటాయి. మీరు అది గుర్తుపెట్టినా కూడా సరిపోతుంది. ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. శాంప్లింగ్ ఎర్రర్స్ అనేటివి శాంప్లింగ్ ప్రొసీజర్స్‌లోనే ఉంటాయి. సెన్సస్‌లో ఉండవు. నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ రెండిట్లో ఉంటాయి. సెన్సస్‌లో ఉంటాయి. శాంపుల్ సర్వీస్‌లో ఉంటాయి. ఎందుకంటే ఇవి కంపైలింగ్ ఎర్రర్స్, ఎడిటింగ్ ఎర్రర్స్ అట్లాంటివి. శాంపుల్ సెలెక్ట్ చేసుకునే దాంట్లో జరిగే ఎర్రర్స్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్. ఈ ప్రొఫెషనల్ శాంప్లింగు ప్రిఫరెన్షియల్ శాంప్లింగ్ ఈజ్ కాల్డ్ టు అనేది అసలు తప్పిది. ప్రాబబిలిటీ అంటే ఈక్వల్‌గా మనం అవకాశం ఇవ్వడాన్ని అంటారు గానీ, ఇది ప్రిఫరెన్షియల్ అంటే మనం ఏదో ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు. సెన్సస్ సర్వే ఈజ్ ఆల్‌వేస్ బెటర్ థాన్ సర్వే అట్లా కాదు. ఎందుకంటే మనం డిస్ట్రక్టివ్ ఎక్స్‌పెరిమెంట్స్‌లో ఓన్లీ ఆల్టర్‌నేటివ్ యూనిట్ టెస్ట్ చేసే ప్రాసెస్‌లో ఆ యూనిట్ గాని డిస్ట్రాయ్ అయిపోయేట్టుగా ఉంటే, మనం కంప్లీట్ ఎన్యూమరేషన్‌కి పోకూడదు. శాంపుల్ సర్వేనే మనకు ముఖ్యమవుతుంది. కరెక్ట్‌గా శాంపుల్స్ ర్యాండమ్‌గా యూజ్ చేసి మంచి స్టాటిస్టికల్ మెథడ్స్ యూజ్ చేస్తే శాంప్లింగ్ అనేది మనకు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి శాంప్లింగ్ ఎర్రర్స్ కెన్ అక్కర్ ఇన్ సెన్సస్ అండ్ శాంపుల్స్ అనేది మనకు కరెక్ట్ ఇదనమాట. నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అనేటివి నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అనేది శాంప్లింగ్ ఎర్రర్‌లో ఉండవు. శాంప్లింగ్ ఎర్రర్స్ కంప్లీట్ ఎన్యూమరేషన్‌లో ఉండదు. కానీ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అనేటివి రెండిట్లో ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా అది కన్‌ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ అంటే మనం ఎక్స్‌పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మీన్‌గా తీసుకుంటే అది 0 అవుతుంది. అవేవి కావు. ఇది కూడా ఒకసారి వచ్చింది. నేను చాలా సార్లు ఎతికాను గానీ కనపడలేదు మన ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్‌లో. ఒకసారి చూసుకోండి.
ఇది ఎఫిషియన్సీ అంటే మనం ఏదైతే దేన్ని టెస్ట్ చేయమంటాడో అది కింద వేసుకోవాలి. దేని మీద అనేది 1/σ1² 1/σ2. రివర్స్ అయిపోయి ఏమవుతుందంటే σ2/σ1² అవుతుంది. దేన్ని కంపేర్ చేయాలనుకుంటామో, దేనితో కంపేర్ చేయాలనుకుంటామో అది డినామినేటర్‌లో ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. రాండమైజేషన్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ ఈక్వల్ ప్రాబబిలిటీ. ఇప్పుడు ఆల్రెడీ వచ్చినట్టు చూసుకోండి. సిఆర్‌డి విత్ ట్రీట్మెంట్స్ అండ్ ఎన్ ఎక్స్పెరిమెంటల్. ఇక్కడ చూడండి ట్రీట్మెంట్స్ ఎన్నున్నాయి? టీ ట్రీట్మెంట్. ఎన్ ఎక్స్పెరిమెంటల్ యూనిట్స్ స్మాల్ ఎన్ మైనస్. ఏమవుతుంది? ఎర్రర్ సమస్య ఎన్ మైనస్ మైనస్ టీ మైనస్ హాఫ్ మైనస్ ప్లస్ ఇవి 2 క్యాన్సిల్ అయిపోయి ఎన్ మైనస్ ఎర్రర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్‌గా మనకు randomized block design is a two-way classification CRD. Three-way classification Latin square. ఇది కూడా డైరెక్ట్‌గా మనకు ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్ ఇచ్చాడు. CRD ది రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ రిప్లికేషన్స్ రిక్వైర్డ్ ఫర్ CRD అండ్ RBD ఫర్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ n:1. ఎర్రర్స్ ఇన్ స్టాటిస్టికల్ మోడల్స్ ఆర్ ఆల్వేస్ ఎర్రర్స్ అనేటివి ఇండిపెండెంట్‌గా ఉంటాయి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ 0 అండ్ సిగ్మా స్క్వేర్ వేరియన్స్. ఇది అనోవాలో ఇది ఒక కండిషన్ అజంప్షన్స్. కాబట్టి అవి 2 బోత్ ఏ అండ్ బి అనేది ఆన్సర్‌గా 2/4 ఫ్యాక్టోరియల్ డిజైన్స్ అంటే 2/4 ఈజ్ ఈక్వల్ వి హావ్ ఎ శాంపుల్ ఆఫ్ సైజ్ n ఫ్రమ్ ఎ పాపులేషన్ ఆఫ్ n డిఫైనైట్ పాపులేషన్ 1 మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ n. n మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ n అంటూ ఉంటాం. స్మాల్ n బై క్యాపిటల్ n ని శాంప్లింగ్ ఫ్రాక్షన్ అంటూ పిఐ అని గాని, డబ్ల్యూ అని గాని అంటారు. ది స్మాల్ ni బై n ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Ni బై n దీన్ని వెయిట్ ఆఫ్ స్ట్రాటమ్ అని అంటూ ఉంటాం. ఇప్పుడు ఎట్టని అడిగినా కూడా మీరు రాసేదాన్ని చూడండి. ఈ 88th క్వెషన్‌కి అయితే ఆన్సరు తర్వాత మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇండెక్స్ నంబర్ ఫార్ములే ఆర్ ఫిక్స్డ్ వెయిట్ ఇండెక్స్ నంబర్సే మనం వాడుతూ ఉంటాము. వెయిటెడ్ గాని కాదు. ఫిక్స్డ్ వెయిట్ ఇండెక్స్ నంబర్స్ మనకు కొంచెం బాగా వస్తూ ఉంటుంది. ఇది ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్‌లో డైరెక్ట్‌గా ఉందేమో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ కంబైనింగ్ ఆఫ్ 2 ఇండెక్స్ నంబర్ సీరీస్ హావింగ్ డిఫరెంట్ బేస్ పీరియడ్స్ ఇంటూ సీరీస్ విత్ కామన్ బేస్ పీరియడ్ ఈస్ నోన్ యాజ్ స్ప్లైసింగ్. కంబైనింగ్ 2 ఇండెక్స్ నంబర్ సీరీస్ హావింగ్ డిఫరెంట్ బేస్ పీరియడ్స్ స్ప్లైసింగ్ ఇది. ఇది కాదు, బోత్ కాదు, స్ప్లైసింగ్. స్ప్లైసింగ్ ఈస్ కంబైనింగ్ 2 సీరీస్ ఇంటూ 1 బేస్. బేస్‌గా మార్చేదాన్ని స్ప్లైసింగ్ అంటారు. డిఫ్లేషన్ అంటే రియల్ ఇన్‌కమ్‌ని కనుక్కునేదాన్ని డిఫ్లేషన్ అంటారు. బేస్ షిఫ్టింగ్ అంటే మన కన్వీనియన్స్ ప్రకారము ఒకవేళ పాత బేస్ ఇయర్ ఉండిందనుకో, ఒక ఫార్ములా యూజ్ చేసి ఆ బేస్ ఇయర్‌ని కొత్త సీరీస్‌గా మార్చేదానికి ట్రై చేస్తాం. రియల్ ఇన్‌కమ్ అంటే ఇక్కడ రియల్ వేజ్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ లివింగ్. పర్చేసింగ్ పవర్ ఆల్రెడీ మనకొచ్చింది 1 బై కాస్ట్ ఆఫ్. కాస్ట్ ఇండెక్స్ నంబర్ వచ్చేసి సిగ్మా P1 Q1 బై సిగ్మా. అదే క్వాంటిటీ ఇండెక్స్ నంబర్ Q1 P1. ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ అనేది కమ్యుటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది. మనము సిగ్మా Q1 P1ని సిగ్మా P1 Q1గా రాసుకోవచ్చు. అదేవిధంగా సిగ్మా Q0 P1ని P1 గా రాసుకోవచ్చు. ఇది ఆన్సర్. ది నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నంబర్ డస్ నాట్ సాటిస్ఫై సర్క్యులర్ టెస్ట్. ఈ సర్క్యులర్ టెస్ట్‌ను సాటిస్ఫై చేసేది సింపుల్ జామెట్రిక్ మీన్ అండ్ కెల్లీస్ ఫిక్స్డ్ వెయిట్ ఇండెక్స్ మాత్రమే దీన్ని సాటిస్ఫై చేస్తాయి. యూనిట్ టెస్ట్‌ని అన్నీ సాటిస్ఫై చేస్తాయి ఎక్సెప్ట్ సింపుల్‌గా అగ్రిగేట్ ప్రైస్ ఇండెక్స్ నంబర్ అండ్ సింపుల్ అగ్రిగేట్ క్వాంటిటీ ఇండెక్స్ నంబర్స్ తప్ప. ఎందుకంటే అక్కడ యూనిట్స్ అనేటివి ఉండవు. మిగతా అన్ని ఇండెక్స్ నంబర్స్ యూనిట్ టెస్ట్‌ని సాటిస్ఫై. ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్‌ని ఓన్లీ ఫిషర్ మాత్రమే. టైమ్ రివర్సల్ టెస్ట్‌ని ఒక 4 దాకా సాటిస్ఫై చేస్తాయి. ఆసిలేట్, ఫిషరు, కెల్లీ ఫిక్స్డ్ ఇండెక్స్ నంబరు అన్నీ కూడా టైమ్ రివర్సల్ టెస్ట్‌ని కాబట్టి ఇది కూడా చూసి పెట్టుకోండి. ఇంతకుముందు కూడా అడిగారు. జామెట్రిక్ మీన్ ఆఫ్ లాస్పర్ అండ్ పార్షియస్ ఫార్ములా ఈజ్ ఫిషర్ ఫార్ములా. ది జనరల్ డిక్లైన్ ఇది నేను సీజనల్ వేరియేషన్ చెప్పాను ఇందాక కూడా. కానీ ట్రెండ్ ఇది. ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్‌లో ఉంది ఇది. ట్రెండ్ దీనికి ఆన్సర్. ది కాంపోనెంట్స్ ఆఫ్ ఎ టైమ్ సిరీస్ అటాచ్డ్ టు లాంగ్ టర్మ్ వేరియేషన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ అన్నాడు. ట్రెండ్ కదా మనకిది. లాంగ్ టర్మ్ వేరియేషన్ మెజర్ చేసేది ట్రెండ్. ఇర్రెగ్యులర్ వేరియేషన్ అనేది మనం దాన్ని మెజర్ చేయలేము. ఇది ఏదైనా ఫిమైన్స్ ఇప్పుడు కరోనా వచ్చిన టైంలో మనకు ఈ రేట్లు పెరిగిపోయినాయి. అబ్నార్మల్ డిక్లైన్ గాని, గ్రోత్ గాని వస్తుంది. ఫ్లడ్స్ వచ్చినప్పుడు గాని, ఎర్త్‌క్వేక్స్ వచ్చినప్పుడు, వార్స్ వచ్చినప్పుడు ఇర్రెగ్యులర్ వేరియేషన్.
సైక్లికల్ వేరియేషన్ అనేది బిజినెస్ సైకిల్స్‌లో స్లోగా తగ్గుతూ, పెరుగుతూ ఉంటాయి. అవి సైక్లికల్ వేరియేషన్. సీజనల్ వేరియేషన్ అంటే వితిన్ 1 ఇయర్ జరిగే వాటిని సీజనల్ వేరియేషన్ అంటాం. రిలేషన్ బిట్వీన్ ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఆర్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ మనకు ఆల్రెడీ ఇదివరకు వచ్చింది. Expectation of R is equal to D2 into sigma square. Most powerful type of average index number geometric mean. బట్ సింపుల్ యావరేజ్ మెథడ్ అనేది నేను ఆల్రెడీ టేబుల్ వేసి చెప్పాను. సీజనల్ వేరియేషన్ మెజర్ చేయడానికి సింపుల్ యావరేజెస్ మెథడ్ యూజ్ చేస్తాం. వేరియేషన్ డ్యూ టు అసైనబుల్ కాజెస్, ఫాల్టీ ప్రాసెస్, కేర్లెస్ ఆపరేటర్స్, క్వాలిటీ ఆల్ ది అబోవ్ ఆల్రెడీ వచ్చేసింది. ది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఆర్బిడి ఈజ్ కంపేర్ టు సిఆర్డి యూజింగ్ సేమ్ డేటా ఈజ్ లెస్ అనమాట. సిఆర్‌డికి మనకు లెస్‌గా ఉంటుంది ఎర్రర్ సమస్య. సిఆర్‌డిలో ఎక్కువ ఉంటుంది. దానికన్నా తక్కువ ఆర్‌బిడి. దానికన్నా తక్కువ ఎల్‌ఎక్స్‌ఎల్. పార్షి ప్రైస్ ఇండెక్స్ నంబర్ ఫర్ యూజ్ విత్ యూజువల్ నోటేషన్స్ మనకు ఇక్కడ ఇచ్చాము. సిగ్మా P1 Q0 అండి. ఇది కాదు. P1 Q0. P1 Q0 బై పార్షి కాదు. P1 Q0 బై Q0 ఇంటూ Q1 P1. ఇది 1 కాకుండా 0 ఉంటే అది లాస్ స్క్వేర్ అవుతుంది. ఏమవుతుందంటే పార్షి ఫార్ములా కరెంట్ ఇయర్ క్వాంటిటీని వెయిట్‌గా తీసుకుంటుంది. కాబట్టి పార్షి ఫార్ములా పెట్టాను. ఇది ఆన్సర్. ఈ ఆన్సర్. టెస్టింగ్ ఫర్ 2 పాపులేషన్ ప్రపోర్షన్స్ మనకు జెడ్ టెస్ట్. దీనికి స్మాల్ శాంపుల్ టెస్ట్ లేదు. సెంట్రల్ మార్టాలిటీ రేట్ ఇది కూడా చాలా సార్లు అడుగుతూ ఉంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2QX/1 మైనస్ QX అనేది 2MX/1 2 ప్లస్ MX. 2QX/2 మైనస్ QX అది. ఇది QXకి కూడా అడుగుతూ ఉంటారు. ఇది కూడా ఈ పేపర్‌లోనే దీన్ని కూడా అడిగేస్తున్నారు. చాలా సింపుల్‌గా ఉన్నాయి. ది ప్రాబబిలిటీ ఆఫ్ లివింగ్ ఎ పర్సన్ అన్నాడు. ఏం ఫార్ములా? ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ అనమాట ఇది. క్యాపిటల్ LX ప్లస్ 1 బై LX. క్యాపిటల్ LX ప్లస్ 1 బై LX. ఈ ఎన్ ఇచ్చాడు అర్థం. ఇది ఆన్సర్. వాటిలో ఎన్ అన్నారు కాబట్టి LX ప్లస్ ఎన్ బై LX ఇది. కాబట్టి వైటల్ స్టాటిస్టిక్స్ అనేది బర్త్స్, డెత్స్, మ్యారేజెస్ ఆల్ ది అబౌవ్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇది కూడా నేను ఇందాక డిస్కస్ చేశాను. QX is equal to MX by 2 plus probability of QX of dying person between ages and MX mortality related to by the formula. మీరు ఇవన్నీ చూడంగానే మీకు తెలిసిన క్వశ్చన్లు కానీ వచ్చాయనుకోండి, గబామని మనం ఆన్సర్ గుర్తుపెట్టాలనుకుంటాము. మళ్ళీ ఒకసారి క్వశ్చన్‌ని జాగ్రత్తగా చూడండి. ది డెత్ రేట్ అబ్టైన్డ్ ఫ్రమ్ స్పెసిఫిక్ సెగ్మెంట్ అంటే స్పెసిఫిక్ డెత్ రేట్. కాబట్టి నాకు చాలా వరకు ఒక మన వీడియోస్ అన్నీ గాని చూసి మీరేదైనా స్టాండర్డ్ బుక్కు ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్ గానీ, ఫండమెంటల్ ఆఫ్ అప్లైడ్ స్టాటిస్టిక్స్, ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, కళ్యాణి పబ్లిషర్స్ బుక్స్ చేశారంటే సులభంగా మీరు మంచి మార్కులతో పాస్ అవుతారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.